హలో గాయ్స్, అందరికి వెల్కమ్ టు ద డే 9 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాగ్. ఈరోజు నేను చేసిన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. వర్కౌట్ చేసే ముందు వార్మప్ అయితే కంపల్సరీ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా చెస్ట్ గానీ షోల్డర్ గానీ ట్రైన్ చేసినప్పుడు ఈ రెసిస్టెంట్ బ్యాండ్ తో ఈ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేయండి. రెసిస్టెంట్ బ్యాండ్ తో ఈ మొబిలిటీ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తారో షోల్డర్ లో కొద్దిగా మొబిలిటీ పెరిగి మీరు వర్కౌట్ చేసేటప్పుడు పుష్ చేసుకోవడంలో చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్. పుషప్స్ వల్ల మన చెస్ట్ మసిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. మన చెస్ట్ లో ఉండే మసిల్స్ పెక్టోరలిస్ మేజర్, పెక్టోరలిస్ మైనర్ అని అంటారు. దాన్నే మనం అప్పర్ చెస్ట్ అండ్ లోవర్ చెస్ట్ అని అంటాము. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ పెక్ ఫ్లైస్. ఇది అప్పర్ చెస్ట్ కోసం చేస్తాము. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ఐసో చెస్ట్ ప్రెస్. ఇది మన కంప్లీట్ పెక్ మసిల్స్ అంటే అప్పర్ అండ్ లోవర్ చెస్ట్ మీద పడుతుంది. నెక్స్ట్ వేరియేషన్ అసిస్టెడ్ డిప్స్ ఇన్ అంటారు దీన్ని. దీంట్లో మన లోవర్ పెక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పెక్ డెక్ ఫ్లై. దీంట్లో మన కంప్లీట్ పెక్ మసిల్స్ అంటే అప్పర్ అండ్ లోవర్ చెస్ట్ రెండు మీద పడుతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్. మన ట్రైసెప్ లో మనకు 3 హెడ్స్ ఉంటాయి అనమాట. లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, మీడియల్ హెడ్ అని. ఈ పుష్ డౌన్ మాత్రం లాంగ్ హెడ్ ఇంకా షార్ట్ హెడ్ కోసం చేస్తాము. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ లో మీడియల్ హెడ్ ఇంకా లాంగ్ హెడ్ పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మీడియల్ హెడ్ కోసం చేస్తాము. లాస్ట్ లో క్లోజ్ గ్రిప్ పుషప్స్ అంటే కంప్లీట్ 3 హెడ్స్ మీద పడేలాగా పుషప్ చేసి వర్కౌట్ ఎండ్ చేశాను.